న్యూస్ హైదరాబాద్ ను మించిన నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతి అంటే హైదరాబాద్ ప్లస్ అని చంద్రబాబు తెలిపారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు జాతి ఆత్మ గౌరవ నినాదంతో పుట్టిన పార్టీ టీడీపీ అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. రాజధాని విషయంలో ఇకపై 3 ముక్కలాట ఉండదని, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉంటుందని స్పష్టం చేశారు. అమరావతి వ్యతిరేక శక్తుల్ని రాజధానికి రాకుండా చేయాలన్నారు సీఎం చంద్రబాబు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీల జీవితాల్లో చాలా మార్పు తీసుకొచ్చామని పేర్కొన్నారు. కేవలం విజయాలే కాకుండా ఎన్నో సవాళ్లు, సంక్షోభాలను కూడా చూశామన్నారు. ఎంతో మంది కార్యకర్తలు తమ ఆస్తుల్ని సైతం పోగొట్టుకున్నారని, ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఎవరిని చేసినా టీడీపీని ఏమీ చేయలేకపోయారని, మున్ముందు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఏమీ చేయలేరన్నారు. పార్టీ కోసం ప్రాణాలు అర్పించిన వారి పిల్లల కోసం పాఠశాలలు పెట్టామన్నారు. హత్యలు, అరెస్టులు, అణచివేతలు ఏవీ మనల్ని అడ్డుకోలేవన్నారు. పార్టీ కోసం సమర్థవంతంగా పనిచేస్తే కార్యకర్తలు గుర్తింపు ఉంటుందన్నారు. ఎన్నికలు ఏవైనా గెలుపు టీడీపీదే అవ్వాలన్నారు. వైకుంఠపాలి రాజకీయాలు ఇటు పార్టీకి అటు రాష్ట్రానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తాయన్నారు. పార్టీ కోసం ఎల్లలేని కృషి చేసిన పలువురు కార్యకర్తల్ని సీఎం ఈ సభలో సత్కరించారు. ఆ రోజు ఐటీ అని సైబరాబాద్ సిటీ నిర్మాణం చేస్తే నేడు దానికి తగ్గట్టుగా దానికంటే మించిన నగరం అమరావతి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్ ప్లస్ అమరావతి. హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఇంకా 3 ముక్కలాట లేదు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అదే అమరావతి. ఎందుకో గాని నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. ప్రజా రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి. ఆ అమరావతి చెప్తే నిద్ర రాంది కొంతమందికి, శాశ్వతంగా నిద్ర రాదు. అమరావతికి వచ్చే పరిస్థితులు కూడా లేరు. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి అమరావతి వ్యతిరేక శక్తుల్ని శాశ్వతంగా అమరావతికి రాకుండా చేయాల్సిన బాధ్యత కూడా ప్రజలపైనే ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ విజయాలనే కాదు, సంక్షోభాలని, సవాళ్ళను చూసింది. ఎంతమంది కార్యకర్తలు త్యాగాలు చేశారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, నిద్ర లేని రాత్రులు గడిపారు. పోలీస్ స్టేషన్లో ఎక్కడికి తీసుకుపోతారో తెలియకుండా ఎంత అవస్థపడాలనో అంత అవస్థపడ్డారు. కానీ కొంతమంది ఆలోచిస్తున్నారు తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేస్తామని. ఆ ఆలోచన వచ్చిన వాళ్లే ఫినిష్ అయ్యారు తప్ప తెలుగుదేశాన్ని ఏమీ చేయలేకపోయారు, ఏమీ చేయలేరు. కేసులు, దాడులు, వేధింపులు, అరెస్టులు, అణిచివేతలు, హింసా రాజకీయాలు, హత్యలు ఏది మన ప్రస్థానాన్ని ఆపలేదు. ఏ శక్తి మన విజయాన్ని అడ్డుకోలేదు. అది వాస్తవం. నేను సగర్వంగా చెప్తున్నా, ఇన్నేళ్ల ప్రస్థానం, నేటి అధికారం అంతా కార్యకర్తల త్యాగాలు కష్టం వల్లనే వచ్చింది. కార్యకర్త లేకపోతే తెలుగుదేశం పార్టీయే లేదు. అందుకే కార్యకర్తే అధినేత. ఇది కొత్త సాంప్రదాయం.